ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు ఈ ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో వాక్యం ద్వారాగా సమూయేలు గ్రంథం ద్వారాగా ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో సమూయేలు గ్రంథము 25వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలని మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందుగా మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యలో మనందరం ముందుకు సాగుదాం. మోషేబాబు ప్రార్థన. బాగా తలదించుకో. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్వతుడు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బైబిల్ మీద చేతులు తీసి సిద్ధుడు హదర్ తెలుసుకుంటాం తండ్రి ఉదయకాల ఈ సాయంత్రకాల సమయం తండ్రి తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు నీకు ప్రార్థన సిద్ధుడు హదర్ తెలుసుకుంటాం తండ్రి ఈ సాయంత్రకాల సమయం సమాసానికి సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఓదురు వేసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం ఖర్చు కావాలని వాక్యం చేసిన దీని సాయంత్రం ఖర్చు కాపాడుతుంది. ఈ ప్రార్థన మా ప్రభు జై తల్లి ప్రార్థన. మా కన్నతని అడిచక మీకు తెచ్చుకున్నావు తెలివి గతని శాంతకండి ఎగురు మీద మీ సన్ని బ్యాగ్కి మీ సన్నిధి కాదు మా మీద ప్రక్కన మీకు తెచ్చుకున్నావు తండ్రి శాస్త్రం ఇది కదండి సమయం రాసి మా మధ్య గ్రంథం 25వ అధ్యాయం మేము చదువుతుండే నేర్చుకుని వచ్చింది కదండి వీడి విచ్చకంటే మా రద్దు రాసుకుని రాసింది కదండి సమయంలో ఇది కదండి ఈ లక్ష్యం ఆయన వారికి తెచ్చింది మాకు ప్రేమించిన సాడి సంఘం జ్ఞాపకం చేసుకుంటుంది ఓదురు వయసుకి సంఘం కాపాడలేని వాక్యాన్ని వయసు దిగల రాజుగారు కూడా దీవించండి కుటుంబాన్ని కూడా దీవించండి వాక్యాన్ని వస్తుంది దిగల దీవించండి సేవలు దీవించండి నూతనంగా సేకలను దీవించండి ప్రార్థన రైట్. మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవతి దేవుని నామాన్ని మహిమపరిచి స్తుతించినటువంటి మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. రైట్. మంచిదైనా ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు గ్రంథం నుంచి మనము వర్తమానాలను వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. ఈ మొదట సమూయేలు గ్రంథం ఏ కుటుంబంతో మనం ఈ సమూయేలు గ్రంథాన్ని పరిచయాన్ని ప్రారంభించుకున్నాం? మనము హన్నా గారి కుటుంబం ద్వారాగా దేవుని యొక్క ఈ అధ్యాయాన్ని వారి కుటుంబం ద్వారాగా మనము పురస్కరించుకోవడం జరిగింది. ఆ కుటుంబం ద్వారాగా దేవుడు ఎవరిని ఆ కుటుంబంలో ఏర్పాటు చేసుకున్నాడో వారి యొక్క కుమారుణ్ణి మరి ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా అలాగే ప్రవక్తగా దేవుడు మరి నిలబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎక్కడుండేదని మనం చదువుకున్నాము? షీలోహులో, రామాలో షీలోహులో దేవుని సన్నిధి ఉండేది. అక్కడ దేవుని సన్నిధికి యాజకులుగా ఎవరున్నారు? అప్పటికి ఏలి గారు, ఏలి కుమారులు. అప్పటికి ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి బలులు అర్పిస్తూ దేవునికి సేవ చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మరి ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని మనం చూసాం. ఇక ఆ కుటుంబాన్ని పురస్కరించుకునే రెండవ కుటుంబంగా మరి ఏ కుటుంబాన్ని దేవుడు మరలా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే కీషు కుటుంబాన్ని చూస్తున్నాం మనం. ఆ కీషు కుటుంబంలో మరి సౌలుని ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి కొద్ది కాలానికి దేవుడు మరో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబము యెషై కుటుంబము. యెషై కుటుంబం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, బలులు అర్పించేటువంటి కుటుంబము, దహన బలి అర్పించేటువంటి కుటుంబము. కనుకనే దేవుడు ఆ కుటుంబం ద్వారాగా మరలా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దావీదు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా సమూయేలు గ్రంథం మొదటి 15 అధ్యాయాలకు మనం అవగాహన సమూయేలు గారు అలాగే దావీదు గారు, సమూయేలు గారు, సౌలు గారి యొక్క జీవిత వృత్తాంతాలను మనం చూస్తాం. ఆనాటి కాలానికి ఇశ్రాయేల్కి శత్రువులుగా ఉన్నవారు ఎవరు? ఫిలిస్తీన్లు. రైట్. ఫిలిస్తీన్లు శత్రువులుగా ఉన్నారు కనుక ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి 4వ అధ్యాయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఏలీ కుమారులు ఏలీ గారు కూడా చనిపోయారు. మందసం కూడా పట్టబడింది. అయితే దేవుని యొక్క మందసాన్ని తిరిగి ఇశ్రాయేలుకు పంపించడానికి ఏమంటే ఆ దేవుని మర్యాద, ఆ దేవునికి ఏ రకంగా అయితే ఆయనకు మహిమ చెల్లుతుందో ఆ రకంగా ఇశ్రాయేలు మందసాన్ని తిరిగి బెత్షెమెషు ప్రాంతానికి యెహోషువ సరిహద్దు భూభాగానికి దానిని పంపించేశారు. ఎవరి వల్ల?
ఫిలిస్తీన్లు ఇలా పంపించినటువంటి వీళ్ళు 7 నెలలు ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోయింది. ఏటది? దేవుని యొక్క మందసం. అలా ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వారు ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి దాగోను గుడిలో పెడితే ఆ దాగోను దేవత లేదా ఆ దేవుడు ఏమైపోయాడు? నేల కొరిగి తలామండము కూడా వేరైపోయింది. ఇలా ఫిలిస్తీన్లు భయపడ్డారు. వారి మీదకి తెగుళ్ళు రప్పించాడు, వ్యాధులను రప్పించాడు దేవుడు. అమ్మో, ఇశ్రాయేలు దేవుని మర్యాద ఎట్టి ప్రకారంగా ఉన్నదని పాడి మోయిని కాడి ఆవుల చేత ఆ మందసాన్ని తిరిగి పంపించారు. అలా ఇశ్రాయేలు తమ మందసాన్ని తమ దగ్గర రాగానే ఇశ్రాయేలు తమ పాపాలని కడుగుకున్నట్టుగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మేము ఏం చేయాలని సమూయేలు గారిని సమూయేలు అప్పుడు ఏమన్నాడు? మీరు మీ చెడుల్ని, మీరు మీ పాపాలని, మీ దగ్గర ఉన్నటువంటి ఆ దేవతా ప్రతిమలను అన్నిటినీ తీసేస్తే దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడని ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు గారు చెప్పినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ హేయమైనటువంటి వాటిని, విగ్రహారాధన సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ తీసేస్తే దేవుడు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేల్కి ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. ఇలా విజయాన్ని ఫిలిస్తీన్ల మధ్య కొనసాగుతున్నటువంటి తరుణంలో సమయంలో మరలా ఇప్పుడు చరిత్ర మరలా ఎవరితో ప్రారంభమవుతుంది? దావీదు గారితో 16వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 16వ అధ్యాయంలో దావీదుని మరి సమూయేలు గారు అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే కదా? ఇలా దావీదు గారిని అభిషేకించాడు. కారణం ఏంటయ్యానంటే ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం అనగా ఆ ఫిలిస్తీన్ల పక్షాన గొలియాతు ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో ఎవరో నాలాంటి బలవంతుడు ఎవరు లేరా? ఒకవేళ మీరు మేము పోట్లాడుకుని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించడం ఎందుకు? మీలో నుంచి ఒకరు రండి, నేను ఫిలిస్తీన్ల పక్షాన్ని వచ్చానని 40 రోజులు తనను తాను అగపరుచుకుంటూ ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు? అవమానిస్తున్నాడు. అలాంటి టైంలో అన్నల్ని చూడడానికి వెళ్ళాడు. ఎవరు? దావీదు గారు. అక్కడ యుద్ధంలో సామాన్ల దగ్గర తన అన్నలకు తెచ్చినటువంటి ఆ జున్నుగడ్డల్ని, ఆ వంటలన్నిటిని సామాన్ల దగ్గర అప్పగించి ఇతను ఏం చేశాడు? యుద్ధంలోనికి వెళ్ళి ఏం జరుగుతుంది అని అనగానే ఇదిగో ఎలా జరుగుతుంది, ఫిలిస్తీయుడు అనేటువంటి వాడు ఇశ్రాయేల్ మీద పోటీగా పడుతున్నాడు అనగానే దావీదు ఈ సమాచారాన్ని అంతటిని తెలుసుకుని ఏం చేశాడు? ఆయన వాళ్ళ అన్నలందరిని అడుగుతున్నాడు. ఏమని? యుద్ధంలో ఏం జరుగుతుందని ఏమడుగుతున్నాడు? చేతుల్ని తన అన్నలందరిని అడుగుతున్నాడు. అందరిని అడుగుతున్నాడు. అన్నలు ఏమన్నారు? నువ్వు యుద్ధం చూడడానికి కదా నువ్వు ఇక్కడికి వచ్చావని తన అన్నల మీద కోపడుతున్నారు. అప్పుడు తర్వాత మిగతా వారిని అడిగినప్పుడు ఇదిగో ఆ రాజును ఓడించినటువంటి వాడికి, గొలియాతును ఓడించినటువంటి వాడికి దావీదును అది సౌలు రాజు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని మాట ఇచ్చాడు అనగానే, అయితే నేను ఆ ఫిలిస్తీన్తో పోటీ పడతాను, వాడితో నేను ఫైట్ చేస్తాను, యుద్ధం చేస్తానని దావీదు ఎక్కడికి వచ్చాడు? ముందుకు వచ్చాడు. యుద్ధంలో ముందుకు రాగానే జనులందరూ కూడా ఆశ్చర్యపోయాడు, సౌలు రాజు కూడా ఆశ్చర్యపోయాడు. బాబు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, నువ్వు వాడితో యుద్ధం చేయలేవని దావీదు గారితో అన్నదప్పుడు దావీదు గారు, అయ్యా, నేను నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆ గొర్రెలు నేను కాస్తుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి దాని మీద అటాక్ చేసినప్పుడు ఆ సింహాన్ని ఎలుగుబంటిని కూడా నేనేం చేశాను? చంపేశాను. ఆ సింహము నుండి ఎలుగుబంటి నుండి నన్ను కాపాడి రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీయుడి చేతిలో నుంచి నన్ను రక్షింపలేడా అని ధైర్యంగా వెళ్ళి రాజు సైనికులందరూ భయాందోళనతో 600 మందితో పక్కన ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? దావీదు వెళ్ళి ఇశ్రాయేలుకి రక్షణ తెచ్చాడు. ఇశ్రాయేలు నుంచి భయాన్ని వెళ్ళగొట్టుగాడు. అలా ఈ ఇశ్రాయేల్లో ఎప్పుడైతే భయాన్ని వెలగొట్టాడో చిన్నవాడు ఎక్కడో గొర్రెల మందని కాసుకున్నటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా కాపాడ్డాడో, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా దావీదు 10,000 కొలది హతం చేశాడు, సౌలు 1000 కొలది హతం చేశాడని ప్రజలు పాటలు పాడారు. ఎప్పుడైతే ఇన్ని విషయాలు జరిగినాయో ప్రజలందరికీ ఏమొచ్చింది? మోషే సౌలు రాజుకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. అప్పటి నుంచి సౌలు రాజుని దావీదు చంపాలనుకుంటున్నాడు. ఇలా మొదటి 15 అధ్యాయాలు సౌలు రాజు గారి యొక్క రాజరికము, సమూయేలు గారి యొక్క సేవా జీవితము, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల యొక్క జీవితము 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం మొదటి భాగంగా మనకు అర్థం చేసుకోవాలి. ఇక 16వ అధ్యాయం నుంచి దావీదు గారు ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు వారిని అభిషేకం చేయడం, అభిషేకం చేసిన నాటిగా నుంచి సౌలు అసూయపడడం, సౌలు అసూయపడినటువంటి దావీదు తర్వాత దావీదు ఏం చేశాడంటే అరణ్యాలెమ్మట కొండ గుహల్లోను అదుల్లాము గుహలోను నివాసాలను చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇప్పుడు రెండో భాగంలో సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి రెండో భాగాన్ని మనం చదువుకుంటున్నాం. 16వ అధ్యాయం నుంచి నేటికి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము? 25వ అధ్యాయం దాకా వచ్చాం. అంటే సుమారు 10 అధ్యాయులు 9 అధ్యాయుల దాకా మనం దాటుకుంటూ వచ్చాం. ఎక్కడి నుంచి? 16వ అధ్యాయం నుంచి. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వస్తున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? సౌలుకు భయపడి కొండ గుహల్లోనూ అరణ్యములోను ఏమంటే అదుల్లాము గుహల్లోనూ తన జీవనాన్ని సాగించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 24వ అధ్యాయంలో ఏం జరిగింది? ఏమండి గుహలో దావీదు చేతికి చిక్కిపోయాడు. ఎవరైనా? సౌలు రాజు. తన వస్త్రపు చెంగి కోసి వెళ్ళిపోయాడే కానీ తన ప్రాణానికి ఏ హాని చేయలేదు. ఎవరైనా? దావీదు గారు. దీనిని మెచ్చుకుని సౌలు ఏమన్నాడంటే, నాయనా ఇశ్రాయేలుకి నువ్వే రాజు అవుతావు కనుక నువ్వు నా సన్నిధిలో దేవుని సన్నిధిలో నాకు ప్రమాణం చేయి, నువ్వు రాజుగా ఉన్నంతకాలం నా కుటుంబాన్ని నాశనం చేయనని ఒక మాట తీసుకుని ఒక ప్రమాణం తీసుకుని వారు ఒకరికి ఒకరు వేరైపోయినట్లుగా మనం 25వ అధ్యాయంలో చూసాం. ఓకేనా? 24వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు 25వ అధ్యాయంలో ఏం జరగబోతుందో 20వ అధ్యాయంలో రాబోయినటువంటి సందర్భాలు ఏంటో సన్నివేశాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకునేలాగా నేర్చుకునేలాగా ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇది టూకీగా మనం సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం ద్వారా 24వ అధ్యాయం దాకా జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనము తెర మీదకి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు 25వ అధ్యాయంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఇప్పుడు 25వ అధ్యాయం వర్తమానంలోనికి వెళ్దాం. ఈ 25వ అధ్యాయంలో మనకి తెర మీదకి మరొక కుటుంబం రాబోతుంది. ఎవరి కుటుంబం రాబోతుంది? మరొక కుటుంబము. ఆ కుటుంబమే ఎవరనంటే నాబాలు అబీగయిలు. ఈ నాబాలుకి ఆస్తిపరుడు, ఆస్తి ఉంటుంది. ఒకానొక సందర్భంలో అతడు తన గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తూ విందు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో కొంత ఆహార పదార్థాన్ని దావీదు గారు తెమ్మని అడుగుతాడు. ఆ దావీదు గారికి తన పదార్థాలను తెచ్చాడా? ఈ ధనవంతుడైనటువంటి నాబాలు ఏమయ్యాడు? తన భార్య ఏమయ్యింది? దావీదు జీవితంలో ఏం జరగబోతుంది? అరణ్యంలో కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు ఎలా చేస్తున్నాడో ఇప్పుడు 25వ అధ్యాయం ద్వారాగా మనం నేర్చుకోబోతున్నాం. చాలా ఆశ్చర్యచకితమైనటువంటి సందర్భాలు, మనల్ని ప్రభావితం చేసేటువంటి సందర్భాలు, మనల్ని ఆలోచింపజేసే సందర్భాలు వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నారో చిన్న ప్రార్థన చేసుకుని ఆయన మాటలు వినే ఆసక్తిని మనం కనబరుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, మీకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ సముఖంలో మీ సన్నిధి భాగ్యంలో మేము శిరస్సు వంచి తండ్రి ప్రార్థన ద్వారా మీతో మాట్లాడుతున్నాం. ప్రార్థన తదుపరి మీరు మాతో మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం. మీ మాటలు వినడానికి నాయన మేము సిద్ధపడుతున్నాం. మా హృదయాన్ని, మా మనసులను, మా నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించండి. మీ మహిమ కొరకు మేము సిద్ధపడుతుండగా మీ యొక్క నాయన తండ్రి ఆలోచనలతో ఉద్దేశాలతో మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ తదుపరి కార్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాలు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాల ద్వారాగా జరుగుతున్నటువంటి పరిచయను మీరు ఆశీర్వదించండి. నిన్నటి కాల సమయంలో ఓదూరు క్రీస్తు సంఘం ద్వారాగా నాయన అగ్రహారంలో నాయన జరిగినటువంటి 3 రోజుల సభలో మొదటి దినపు నాయన తండ్రి కార్యాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. మొదటి రోజునైనా మీకు మహిమకరంగా జరిగించారు. ఈరోజు రేపు కూడా జరగనే ఉన్నవి. అవి మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా జరిగించండి. ఈ రోజునైనా వైఎస్ఆర్ నగర్లో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతి తండ్రి మీకు మహిమకరంగా జరిగించండి. అనేక మంది బిడ్డల ద్వారాగా నాయన మీ నామాన్ని మహిమపరుస్తుండగా మీ సహాయాలు ఆపయించి మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ అలాగే తండ్రి ఈ సమయంలో నాయన 6, 7, 8 తారీఖుల్లో జరగబోతున్నటువంటి నాయన బహిరంగ సభల నిమిత్తం మీకు ప్రార్థన చేయించున్నాం. అలాగే 9, 10 తారీఖుల్లో జరగబోతున్నటువంటి వివాహ ప్రధానాన్ని బట్టి నేను మీకు మహిమ చెల్లిస్తున్నాం. అలాగే 11, 12 తారీఖులో జరగబోతున్నటువంటి ఓదూరులో బహిరంగ సభలు అవి తండ్రి మీకు మహిమను చెల్లిస్తారని మేము ఆశిస్తూ తండ్రి ఇలా 2 సంఘాల ద్వారాగా జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారికి సహకరిస్తున్నటువంటి సంఘ పెద్దల కుటుంబాలను, వారు నూతనంగా బైబిల్ తరఫీదునిస్తూ పొందుకున్నటువంటి క్రీస్తు సైనికుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి సాయంత్రకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన.
మనము చక్కటి సమయానికి వచ్చాము. మరి ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూద్దాం. ఓకేనా. ముందుగా 24వ అధ్యాయంలో దావీదు సౌలుని చంపే అవకాశం వచ్చినప్పటికీ దేవుని అభిషక్తిని గౌరవించి అతనిని విడిచిపెట్టాడు. ఎవరు? దావీదు గారు. తర్వాత ఇప్పుడు 25వ అధ్యాయంలో ప్రారంభంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు మరణించినట్లు మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి సమూయేలు మరణించడం ఇది ఇశ్రాయేల్ విషయంలో చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ 25వ అధ్యాయంలో. ఓకేనా. ఇది 24వ అధ్యాయంలో సౌలు గారిని దావీదు గారు విడిచిపెట్టడము, ఇప్పుడు 25వ అధ్యాయంలో సమూయేలు గారు మరణించడము, ఏమంటే నాబాలు అబీగైల్ అనేటువంటి కుటుంబం తెర మీదకి రావడము, ఆ కుటుంబం ద్వారాగా దేవుడు మరి తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని ఏమి చేశాడో ఎలా నెరవేర్చాడో ఇప్పుడు 25వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఓకేనా. ఇక ఈ అధ్యాయంలో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు. వాళ్ళు ఎవరనంటే దావీదు గారు. దావీదు అనగానే దేవుని చేత అభిషేకించబడినటువంటి భవిష్యత్తు రాజు ఆయన. నాబాలు ధనవంతుడే కానీ మూర్ఖుడు, గర్విష్టి. ఓకేనా. అబీగైలు నాబాలు భార్య, జ్ఞానవంతురాలు మరియు వినయవంతురాలు. ఓకేనా. వీళ్ళ ముగ్గురు మనకు కనబడతారు. ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి నేపథ్యం. సరే, ఇక ఈ అధ్యాయ సారాంశంలోనికి మనం వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఏంటి మోషబాబు? సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు సమూయేలు గారి యొక్క మరణం. దీంట్లో ఏం కనబడుతుంది మోషబాబు? సమూయేలు గారు మరణించడం, ఇశ్రాయేలు అందరూ దుఃఖించడం, అతన్ని సమాధి చేయడము, దావీదు మరలా తిరిగి పారాను అరణ్యానికి వెళ్తున్నారు ఆయన. ఓకేనా. ఈ భాగాలను మనము దైవ గ్రంథం నుంచి చూద్దాం. ఒకసారి మనం ఆ భాగాలను చదవగలిగినట్లయితే చదువునాను. ఒకసారి 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలులు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివాసములో అతనిని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళిపోయాను. అంటే ఇక్కడతో ఒక ఆయన ఎవరు మనకు కనపడరు. ఇక సమూయేలు గారు కనిపించరు. సమూయేలు గారు ప్రారంభం చూడండి. సమూయేలు గారు దేవుని సేవలోకి రావడము, ఇశ్రాయేలు ప్రజలకి నీతి న్యాయాలను తీర్చడము, తన బిడ్డల్ని మరి న్యాయాధిపతులుగా చేసినా వారు దేవుని సన్నిధిలోంచి తప్పిపోవడము, ఆ తదుపరి కాలాల్లో మరలా ఈ సమూయేలు గారి తరం సంతతి మరి ఏ రీతిగా తెర మీదకి వచ్చిందో అది మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకి సమూయేలు గారి మరణాన్ని మనం చూస్తున్నాం. సమూయేలు గారి జననం మనం చూసాము, ఆయన భక్తి జీవితాన్ని చూసాము, ఆయన విశ్వాస జీవితాన్ని చూసాము, ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి కార్యాలని, ఏమండి నీతి న్యాయాలని మనం చూసాం కదా. మరి ఎంత గొప్పగా ఎంత చక్కగా దేవుని కొరకు బ్రతికినటువంటి ఆ బ్రతుకు ఆయనకి వీడ్కోలు పలుకుతుంది చివరగా. అంటే మనం అందరం ఏం తెలియజేసుకోవాలి అని అంటే మరణం అందరి జీవితాల్లోనికి అది భక్తుల జీవితాల్లోనూ ప్రభావితం చేస్తుంది, భక్తిహీనుల జీవితాల్లోనూ కూడా మరణము ప్రభావితం చేస్తుంది. అయితే ఒకని జన్మదినము కంటే దేవుడు ఏమని చెబుతున్నాడు? మరణదినమే మేలని చెబుతున్నాడు. ఇప్పుడు సమూయేలు గారు మరణదినమే మేలని మనం అర్థం చేసుకుని ఇప్పుడు సారాంశంలో 2వ భాగాన్ని చదువుదాం. ఓకేనా. సమూయేలు గారి మరణ విషయమే మనం చింతించకుండా 2వ వచనం చదువు. 2వ వచనం చదువునాను. 2వ భాగాన్ని మనం చదువుదాం. చూడండి. ఇక నాబాలు దావీదును అవమానించుట. ఎవరెవరిని అవమానిస్తున్నారు? నాబాలు అనేటువంటి వ్యక్తి దావీదును అవమానిస్తున్నాడు. 4 నుంచి 13 వచనాలు మనం సారాంశంలో 2వ భాగాన్ని చదువుదాం. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించే వేడుక జరుపుకుంటున్న సమయంలో దావీదు తన మనుషులను పంపి కొంత సహాయం అడిగాడు. దావీదు తన మనుషులు నాబాలు కాపరులను రక్షించిన సహాయం చేసినప్పటికీ నాబాలు వారిని ఏం చేశాడు? తృణీకరించాడు. నాబాలు ఎలా తృణీకరించాడు? యెషై కుమారుడు దావీదు ఎవడని దావీదుని తృణీకరించాడు, అవమానించాడు. దీనితో దావీదు కోపం వచ్చింది. నాబాలు ఇంటిని నాశనం చేయడానికి బయలుదేరుతున్నటువంటి సందర్భమే సారాంశంలో 2వ భాగం. ఇప్పుడు ఎన్నో వచనం నుంచి అంటే సుమారు మనం 4 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఓకేనా. చదువు తల్లి. నాబాలు మనం ఒకసారి 2వ వచనం నుంచి చదువుదాం. ఒకసారి 2వ వచనం నుంచి చదువుదాం.
కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు కాపురముండును. ఎక్కడట? కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండును. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండును. ఎన్ని వేల గొర్రెలట? 3,000 గొర్రెలు 1,000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుటకై పోవుచుండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే. ఏటట? ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో, మీరు కర్మేలునకు వేలు పెట్టి చూడు మోషబాబు. అక్కడ అతడు ఎన్నో వచ్చును? 5వ వచనం. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో, మీరు కర్మేలుకు నాబాను యొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో, నీకును నీ ఇంటికి నీకు కలిగిన దాని అంతటికి క్షేమమవును గాక, క్షేమమవును గాకని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారు అన్నారన్న సంగతి నాకు వినబడును. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేయలేదు. వారి కర్మేలులో ఉన్నంతకాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు. నీ పనివారిని అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమును మేము వచ్చేదిమే కదా. నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతనికి పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించిన అన్నపానములు నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వంచిన పశుమాంసమును నేను బొత్తుగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదుతో చెప్పగా. అంటే ఇక్కడ ఈ సారాంశంలో 2వ భాగంలో మనకి ఇంకా ఉంది కదా, 14 వచనం దాకా కదా, చదువునాను. దావీదు పనివారు వెనకకి తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారందరితో, మీ కత్తులను ధరించుకొనుడు అనగా వారి కత్తులను ధరించుకుని దావీదు కూడా ఒక కత్తిని ధరించుకొనును. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది పారాను దగ్గర నిలిచిరి. ప్రతివాడును పనివాడు ఒకడు అంతేనమ్మా, పనివాడు నాబాలు భార్య అబీగైలైతే ఇట్లనను, అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడిగినందుకే దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఏమర్థమవుతుందంటే, సారాంశంలో మొదటి భాగాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ నాబాలు అనేటువంటి ఆయన ఉన్నాడు. అతను ఎవరట? చాలా ఆస్తిపరుడు. ఏమ్మా, అతను ఎవరట? చాలా ఆస్తిపరుడు. ఆస్తి గలవాడు ఒకడుండును. అతడు భాగ్యవంతుడును. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో గొర్రెబొచ్చు కత్తిరించు వారికి పోయి అక్కడ ఉండెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఆ గొర్రెబొచ్చు కత్తిరించడానికి అతనికి ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి? 3,000 గొర్రెలు ఉన్నాయి కనుక అతనికి ఏమండి 1,000 గొర్రెలను, అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. ఇప్పుడు దాంట్లోకి ఏం చేస్తున్నాడు? గొర్రె బొచ్చు ఉంటుంది కదా, వాటిని కత్తిరిస్తున్నాడు. వాటిని కత్తిరించే సమయంలో అక్కడ పనివారు వీళ్ళందరూ కలిసి ఆహార పదార్థాలని మరి స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో దావీదు గారు ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు కదా, ఆయనకు ఆహారం లేదు. ఆ ఆహారం పెట్టడానికి నాకు కొంత సహాయం దయచేయండి. నేను ఎవరినంటే నేను పలానాని దావీదు తన అడ్రస్ అంతా చెప్పి ఈ నాబాలు దగ్గరికి పంపించాడు. ఈ నాబాలు యొక్క గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నటువంటి సందర్భంలో అంతకుముందు కూడా దావీదు కూడా వీరికి ఏం చేశారనంటే, యజమానుడికి తెలియదు, తన పనివారికి అందరికీ తెలుసు దావీదు అంటే ఎవరో. ఇప్పుడు చుట్టుపక్కల మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మన చుట్టుపక్కల బోర్డు మంది ఉన్నారు కదా. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ చిన్నమారుబాబు గారు, పెద్దమారుబాబు గారు,
ఈ పక్కన అయితే మనకి మరి కొంతమంది సహోదరులు ఉన్నారు. ఇక్కడ మన కష్టకాలం వాళ్ళ వస్తువులు, వాళ్ళ యొక్క పశువులు కట్ట ఈ పక్కకు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తాం? గౌరవపూర్వకంగా చూస్తాం. వాటికి అంతరాయం కలగకుండా, మనం ఏమీ పాడైపోకుండా వాళ్ళవి కూడా భద్రంగా ఉండేటట్టుగా మనం ఎలా కాపాడతామో, అలా కాపాడినప్పుడు ఇప్పుడు మనకి పరిస్థితులు, ఇప్పుడు మనకి ఏవైనా ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వారి దగ్గరికి వెళ్తే మనకి వారి సహాయాలను అందిస్తారు. కారణం ఏంటంటే వారి పశువులు కావచ్చు, వారి వస్తువులు కావచ్చు, మనం ప్రేమతో చూస్తున్నాం గనక. ఇప్పుడు అడవిలో ఉండగా గొర్రెలను ఏవండి మేకలను కానీ ఈ నాబాలు అనేటువంటి ఆయనవి ఇంతకుముందు ఎప్పుడు కూడా చెదిరిపోలేదు. పనివారి సామాన్లు కానీ, పనివారి వస్తువులు కానీ ఏది పోగొట్టుకోలేదనంటే అక్కడ దావీదు యొక్క పశువుల కాపరులు వాటిని కాపాడారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి భావం, ఉదాహరణ. అలాగని ఇప్పుడు పరిస్థితులు ఆయనకు బాలేదు గనక ఇప్పుడు ఆహారం అందించమని కష్టకాలంలో ఉన్నటువంటి ఆయన సహాయాన్ని వేడుకుంటున్నాడు ఒక ధనవంతుణ్ణి. ఎవరైనా? నాబాలుని. ఇప్పుడు అలా సహాయం వేడుకుంటుంటే ఇతను ఏమని అంటున్నాడు? ధనవంతుడు అయితే అవ్వచ్చు, అయితే ఇతనికి ఆహారం పెట్టడం ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇతడు ఏం చేశాడు? అవమానిస్తున్నాడు. యెషై ఎవరో, యెషై ఎవరో, అతని కుమారుడు ఎవరో, దావీదు ఎవరో నాకు తెలదే అంటున్నాడు ఈయన. తెలియకపోతే తెలియనట్టు మాట్లాడి ఊరుకోవాలి, కానీ ఇతరులను అవమానపరిచేటట్టుగా ఉండకూడదు. అంటే ఇక్కడ మనం వినవలసినటువంటిది, నేర్చుకోవలసింది ఏంటంటే ధనం మనల్ని ఏం చేస్తుంది అంటే ఇతరుల బాగోగులు చూసేటట్టుగా మనల్ని చేయదు. ఇతరుల బాగోగులు పట్టించుకోవడానికి మనకి ధనము మనకి అవకాశాన్ని, సమయాన్ని ఈదు. అలాగా ఈ నాబాలు విషయంలో మనకు కనబడుతుంది. ఇతను దావీదంటే ఎవరో తెలియదంట. ఆస్తి ఉంటే ఎందుకు? ఏమండి? అంతస్తులుంటే ఎందుకు? ప్రేమానురాగాలు ఉండాలి అని మనకి ఇక్కడ నాబాలుని బట్టి అర్థమవుతుంది. ఓకేనా? ఇలా అడిగితే అతను ఏం చేయలేదు, ఆహార పదార్థాలను ఇవ్వకపోగా మరలా బదులు ఏం చెప్పాడు? దావీదు ఎవరని అతన్ని అవమానించాడు. ఇప్పుడు ఇమ్మీడియట్లీ దావీదుకి ఏమొచ్చింది? మోషే కోపం వచ్చింది. సౌలు రాజు తనను తరుముతున్నాడు, కానీ దావీదుకి కోపం రాలేదు. ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది? తనను అవమానిస్తున్నాడని. ఏమండి? తనను అవమానించడమే కాదు, అతనికి ఒకప్పుడు మేలు చేశాడు. ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయవలసింది పోయి అవమానించడం మరింత దావీదుకి బాధని తెచ్చిపెట్టింది. అవును, మనము కూడా సహించడానికి కొంత మేరకు మనం కూడా సహిస్తాం. ఏమండి? ఇంకా శృతి మించితే సహనం కూడా సైలెంట్ అవుతుంది. శృతి మించితే సహనం కూడా ఏమవుతుంది? సహనం కూడా ఏమవుతుంది అంటే సహనం కూడా సైలెంట్ అవ్వదు. సహనం కూడా ఏమవుతుంది? అప్పుడు ఫైట్ చేయడానికి సిద్ధపడుతుంది. సో ఇలా దావీదు కోపడి ఏం చేయాలనుకున్నాడంటే తన వారిని ఇంచుమించు 400 మందిని వెంటబెట్టుకుని అతన్ని తెల్లవారేటప్పటికి నాబాలుకి మగవాడు అనేటువంటి వాడు ఎవరు కూడా ఉండకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు మూడో భాగాన్ని చదివితే మనకి ఈ సందర్భం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు 14 నుంచి 35 వచనాలు చదువుదాం. సారాంశంలో మూడో భాగం. ఓకేనా? అబీగయిలు జ్ఞానంతో పరిస్థితిని మార్చుట. అబీగయిలు ఏం చేస్తుంది? జ్ఞానంతో పరిస్థితిని మారుస్తుంది. ఓకేనా? నాబాలు చేసిన తప్పులను తెలుసుకున్నటువంటి అబీగయిలు వెంటనే ఆహార పదార్థాలను తీసుకుని దావీదును కలుసుకుంటుంది. ఎలాగా? వినయంగా నమస్కరించింది ఆమె. ఏమండి? వినయంగా నమస్కరించి తన భర్త మరణాన్ని, తన భర్త మూర్ఖత్వాన్ని ఒప్పుకుంది. నాబాలు అనే పేరుకి అర్థం ఏంటి? మూర్ఖత స్వభావం కలిగినటువంటి వాడు. ఎవరినైనా నాబాలు ఎవరైనా మూర్ఖత స్వభావం కలిగినటువంటి వాడు. ఆ మాట మనకు కనబడుతుంది 3వ వచనంలో. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. అతడు ఎలాంటి వాడట? దుర్మార్గుడు. ఏమండి? మోటువాడు. ఇతరుల యొక్క విధి విధానాలు ఏంటి, ఇతరుల యొక్క మనసేంటో ఎరగినటువంటి వారు ఎవరైనా నాబాలు. ఓకేనా? ఇప్పుడు నాబాలు ఇప్పుడు అబీగైలు ఏం చేస్తుందంటే తన భర్త మూర్ఖత్వాన్ని ఒప్పుకుంటుంది. దావీదునకు దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తుంది. ఎవరవనే? నాబాలు గారి భార్య అబీగైలు. ఎందుకనంటే నాబాలుని చంపడానికి వెళ్తున్నాడు ఇప్పుడు దావీదు గారు అరణ్యంలో. సరే, ఇప్పుడు ప్రతీకారము తీర్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తుంది దావీదుకి.
దావీదు ఆమె జ్ఞానాన్ని మెచ్చుకుని తన ప్రతీకారాన్ని ఏమండి ఉన్నాడు. తన తన ప్రతీకారాన్ని ఆపేసుకుంటాడనమాట. ఇది సారాంశంలో 3వ భాగము. ఇప్పుడు లేఖనాల్లో చూద్దాం. 14 నుంచి 35 వచనాలు. 14 నుంచి 35 వచనాలు చదవాలి. ఓకే 14 14 చదివేసి 14 వచనం చదవం మరలా. 15వ వచనం 14 వచనం చదవం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యము నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటికే దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అంటే ఇక్కడ నాబాలు ఎలాగా దావీదు గారు పంపిన 10 మందితో కఠినంగా నాబాలు మాట్లాడాడో ఈ విషయాన్ని నాబాలు దగ్గర పనివాడిగా ఉన్నటువంటి ఒక అతను నాబాలు భార్య అబీగైలుకి వచ్చి ఇప్పుడు ఈ సమస్యని సందర్భాన్ని అంతటినీ చెబుతున్నాడు అనమాట. అలా చెబుతున్నప్పుడు ఎంత గొప్పగా ఆమె వింటుందో మనకు అర్థమవుతుంది. చెప్పేవాడు కూడా ఎంత గొప్పగా చెబుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నాబాలు సమాధానము న్యాయంగా చెబితే ఈ పనివాడు కూడా తిరిగి యుద్ధం చేయడానికి వెళ్ళుదుడు. కానీ ఈ పనివాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏమండి, న్యాయం ఏదో విచారించి తెలుసుకున్నటువంటి వాడు, మంచి పనివాడు. ఎలాంటి పనివారు ఉన్నారనుకోండి యజమానుల దగ్గర కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు ఏమండి ఏమైపోతాయి, అణిగిపోతాయి. కానీ కొంతమంది పనివారి దగ్గర కొంతమంది యజమానుల దగ్గర పనివారు ఉంటారు, చిచ్చర పిడుగులు లాంటి వారు, గొడవలు పెట్టేటువంటి వారు. ఉదాహరణకి మనం చూడగలిగితే ఏమండి మొన్న పనికి మాలిన వాడు ఒకరిని చూసాం మనం, దోయేగు అనేటువంటి వాడు. దోయేగు ఏం చేశాడు? దావీదు గారు ఇక్కడికి వచ్చాడు, దావీదుకు రొట్టెలు ఇచ్చాడు ఈ అహిమేలెకు రాజు, దావీదు ఖడ్గాన్ని ఇచ్చాడు, రాజా ఇదిగో ఇంతటి దారుణానికి ఒడిగెట్టారు అనగానే ఈ దోయేగు చెప్పినటువంటి మాటలు సౌలు రాజు ఏం చేశాడు? విన్నాడు. అంటే యజమానుల దగ్గర పని చేసేవారు నీతి న్యాయాలను అనుసరించి యజమానులకి చెప్పాలి. ఈ పనివాడు కూడా అలాగే చెబుతున్నాడు. సౌలు గారి దగ్గర ఉన్నటువంటి పనివాడు కూడా ఏం చెప్పాడు? కల్పితాలని చెప్పాడు. అక్కడ జరిగిన సందర్భం అదే. అయితే సమయానుసారంగా మాట్లాడాలి. దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, కష్ట పరిస్థితిలో అన్యాయంగా అతను బాధను అనుభవిస్తున్నాడు. అలాగే ఈ పనివాడు కూడా ఏం చెప్పాడంటే, ఇప్పుడు పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగేలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటికై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. చదవాలి, వేలు పెట్టి చూడాలి. 15 వచనం. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినప్పుడు ఏమండి ఉన్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. ఒకవేళ దావీదు గారు అనుచరులు అయితే, ఒకవేళ దొంగోళ్ళు అయితే, దోచుకున్న వారైతే వారు గొర్రెల్ని పశువుల్ని కూడా అన్నీ తోలుకుని పోదురు. మా సామాన్లు పోలేదు, మా పశువులు పోలేదు. మేము అరణ్యములో ఉన్నంతకాలం మేము చక్కగా ఉన్నాము, మాకు మేలే జరిగింది. కాకపోతే ఈ సమయంలో దావీదు ఇబ్బందుల్లో ఉన్నాడు, కొంత ఆహారం ఇమ్మని మన యజమానుని అడిగాడు, మన యజమానుడు మూర్ఖంగా ప్రవర్తించాడు తల్లి అని నాబాలు భార్య అబీగైలుతో పనివాడు చెబుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 16 వచనం. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారి రాత్రింబగళ్ళు చుట్టూ ప్రాకారముగా ఉన్నారు. అంటే మా గొర్రెల చుట్టూ కూడా వీళ్ళు ఎలాగున్నారు? ప్రాకారాలుగా ఉన్నారు. మా ఏమీ పోలేదు, మాకు అన్నీ బాగానే జరిగినాయి. అయితే ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 17 వచనం. అయితే మా యజమానికిని అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు పనికి మాలినవాడు. ఇప్పుడు యజమానుడి దగ్గర పని చేస్తున్నా సరే, యజమానుడి యొక్క పనితీరు పని విధానం ఎలాంటిదో పనివాడు చక్కగా చెప్పేస్తున్నాడు. తన యజమానుడు ఎలాంటి వాడట? పనికి మాలినవాడు, పనికి వచ్చేవాడు కాదు. ఇతను యజమానుడు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ దాసుడు ఎలాగున్నాడు? ఇక్కడ కరెక్ట్గా ఉన్నాడు. దాసుడు బాగున్నాడు. ఇక్కడ తన దాసుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అలాగని ఒక మాట మనకి సామెతల గ్రంథంలో కనబడుతుంది, తన యజమానుని మన్నించేవాడు, తన యజమానుడు తప్పులు మన్నించేవాడు ఏమండి కనికరము పొందునని వ్రాయబడుతుంది ఇదే సామెతల గ్రంథంలో. తన యజమానులు తప్పులు మన్నించేవాడు ఘనతనుందని వ్రాయబడింది. ఇలాగే ఇప్పుడు తన యజమాని తప్పులు ఇతని పనివాడు ఏం చేస్తున్నాడు? మన్నిస్తున్నాడు. అక్కడ చెప్పలేదు తన
ఏమండి తన యజమానురాల దగ్గరికి వచ్చి చెబుతున్నాడు అనమాట. వారు కీడు చేయి నిశ్చయించుకున్నారు ఉన్నారు గనక నీవు ఇప్పుడు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు ఎలాంటి వాడట? బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాటలాడనీయుడు. అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, ఎన్ని రొట్టెలట? 200 రొట్టెలను, ద్రాక్షారసపు ఏమండి 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రె మాంసమును, 5 మానికల వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 చదవాలి 200 అంజూరపు ఆడలను గార్ధభూమి మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధభూమి మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. ఎన్ని వచ్చిన దాకా మనము 21 35 వచ్చిన దాకా మనం చదవాలి. ఇప్పుడు 19 వచ్చిన 21 వచ్చిన చదువునానైతే. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాన్ని అంతటలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చేదని ఉపకారము నాకు అపకారము చేసి ఉన్నాడని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారినప్పటికీ నేనుండనీయును, లేదా దేవుడు మరీ గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయును గాకని ప్రమాణము చేసి ఉండెను. అంటే దావీదు నిర్ణయం తీసుకున్నాడట, ఏమని? నాబాల్లో ఒక్క మగవాడు మగది ఏది కూడా ఉండకూడదని ఒక తీర్మానం చేసేసుకున్నాడట. ఇప్పుడు 23 వచనం. అబీగైలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు ఏమండి ఈవిడ ఎంత వినయంగా సుగుణంగా ప్రవర్తిస్తుందో చూడండి. అతని భర్త మూర్ఖుడే, కానీ భర్త మూర్ఖత్వానికి లోబడలేదు. ఈమె ఎవరో రూపవసి, ఈవిడ సుందరివతి అని వ్రాయబడింది. చూడండి ఆ మాట 2 వచనం 3 వచనం మనకు కనబడుతుంది. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపవసి అయి ఉండెను. సుబుద్ధి కలది, రూపవసి అయి ఉన్నది. సుబుద్ధి కలదంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. తన యజమానుడు ఏదైతే తప్పులు ఇబ్బందులు పొరపాట్లు చేశాడో తన యజమానిని సరిదిద్దగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీ. ఇప్పుడు ఏం చేయాలి? దావీదు కోపపడి నా ఇంటి మీద పడితే నేను నా ఆస్తి ఏమైపోతుంది? ఇప్పుడు నా ఆస్తిలో సగభాగం ఇచ్చి అతన్ని ఆ కోపం నుంచి ఆ బాధ నుంచి తప్పిస్తే మా ఆస్తికి మా కుటుంబానికి క్షేమం ఉంటుందని ఒక మంచి ఆలోచన వచ్చింది ఇమీడియట్గా. అది ఈ ఆలోచన రావడం ఆమెకు గొప్పతనం. ఇలాంటి ఆలోచన ఇచ్చింది ఎవరో? తన పనివాడు. ఎవరమ్మా? పనివాడు, నాబాలు దగ్గర ఉన్నటువంటి పనివాడు. ఏమండి భవిష్యత్తు ప్రమాదాన్ని గుర్తించాడు, పనివాడు గుర్తించాడు, అబీగైలు గుర్తించింది. ఎల్లిప్పుడు దావీదును కలుసుకుంది, పాదాల మీద పడింది, సాష్టాంగ నమస్కారం చేసి ఏముంటుందో చదువునైనా తర్వాత మాట. ఎక్కడ ఆగిపోయాం మనము? 23 వచనం. అబీగైలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు తర్వాత నా ఏలినవాడవైన నేను చెప్పిన మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. నా భర్తను ఏం చేద్దంటుంది? దుష్టుడు, మూర్ఖుడు, అతను నువ్వు తర్వాత చదువునాను. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నా ప్రాణహాని నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమేని. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని
ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడి చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడువగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడువగు నిన్ను వెంబడించిన పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పును ఈవిడ ఏమని కోరుకుంటుంది? నీ దాసు ఏలు పెట్టుకోవాలి, అక్కడ వేలు పెట్టి అక్కడ ఎన్నది చూడాలి, ఎన్నో మాట అది, నీ దాసురాలైన నేను నా తప్పును క్షమించుము. ఈవిడ తప్పు చేసింది, ఇతను భర్త తప్పు చేశాడా? ఇతని భర్త తప్పుని తన మీద పెట్టుకుంది. అది భార్య అంటే ఎలాగుండాలి. ఇక్కడ భార్య భర్తల యొక్క విధి విధానాలు ఏంటో మనకు కనబడుతున్నాయి. ఒక భార్యగా జ్ఞానవంతురాలుగా కనబడుతుంది, సుబుద్ధిపరురాలుగా కనబడుతుంది. ఏమండి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీగా కనబడుతుంది. ఎవరావిడ? అబీగైలు. ఎవరావిడ పేరు? ఇంకేముంటుందో చూడండి. ఆవిడ ఇంకేముంటుందో చూడండి. ఎన్నో వచనము? 29వ వచనం. నీకు అపాయము కలుగుటకుండును, నీ దాసురైన నన్ను క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండెను. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును నేలను విసిరిను. ఏమని చెబుతుందో చూడండి ఈమె. ఏమండి, అబీగైలు ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. దావీదు పట్ల ఎంత భయభక్తులు కలిగి మాట్లాడుతుందో, దేవుని అనాది సంకల్పం ఎంత గొప్పగా ఉన్నదని చెబుతుంది. నీ ప్రాణము యెహోవా జీవపు మూటలో ఉంచబడి ఉన్నదంటుంది. ఏమండి, ఎంత చక్కగా ఈవిడ వాక్యాన్ని బోధిస్తుంది. ఎవరికి? దావీదుకి ఈ వాక్యాన్ని బోధిస్తుంది. ఏమండి, ధర్మశాస్త్రం పట్ల ఎంత భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా కనబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మరొక కుటుంబాన్ని తెర మీదకి తీసుకుంటున్నాడు. ఎవరా కుటుంబము? అబీగైలు నాబాలు కుటుంబాన్ని దేవుడు ఇప్పుడు తెర మీదకి తీసుకుని వస్తున్నాడు. మొదటి కుటుంబం సమూయేలు కుటుంబంలో, సమూయేలు గ్రంథంలో మొదటి కుటుంబం ఏ కుటుంబాన్ని దేవుడు తీసుకున్నాడు? అన్నగారి ఏలకన్న గారి కుటుంబాన్ని తీసుకున్నాడు. తదుపరి రెండో కుటుంబం కీషు కుటుంబాన్ని తీసుకున్నాడు. మూడో కుటుంబం యెషై కుటుంబాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు నాలుగవ కుటుంబముగా దేవుడు నాబాలు అబీగైలు కుటుంబాన్ని తెర మీదకి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు చదువుదాం 30వ వచనం. చదవమ్మా. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించిన తర్వాత నా ఏలిన వాడవగు నీ రక్తము నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడువగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. నా యెహోవా నా ఏలిన వాడగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనెను. అయ్యుడు ఏం చెప్తుందో చూసారు ఈ సమయంలో? దేవుని భవిష్యత్తు సంకల్పాన్ని అంతటినీ చెప్తుంది. నువ్వు రాజు అయిన తర్వాత నువ్వు ఇదిగో పలానా నాబాలు కుటుంబాన్ని నాశనం చేశాను అని బాధపడకూడదు. ఇంత బాధ నువ్వు పడకుండా నిష్కారణంగా ఇలాంటి వారిని నేను చంపానన్నటువంటి నీ మనస్సాక్షి నిన్ను గద్దించకుండా నువ్వు రాజు సింహాసనం మీద హాయిగా ఆనందంగా ఉంటావు. అలాంటప్పుడు నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అని దావీదుని ఎంత గొప్పగా ప్రశంసిస్తుందో, దేవుని ఎంత గొప్పగా స్తుతిస్తుందో అని అనిపిస్తుంది ఈ స్త్రీ. అబ్బా, ఎంత గొప్పగా అర్థమైపోయాడండి దేవుడు ఈ అబీగైల్కి. ఎంత గొప్పగా అర్థమయ్యాడు మోషబాబు? చాలా గొప్పగా అర్థమయ్యాడు. దావీదు రాజు అవుతాడు. నా ఏలిన వాడవగు నా ఏలిన వాడవగు నా ఏలిన వాడవగు అని దావీదు పాదాలు పట్టుకుంది, సాష్టాంగ నమస్కారం చేసింది, తనను తన కుటుంబాన్ని ప్రమాదం నుంచి కాపాడుకున్నది. ఇలా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలుగా, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలుగా ఉంటేనండి ఆ కుటుంబాలకి మంచి భవిష్యత్తు ఉన్నది.
భార్య మొడుటి వాడైనా, భార్య ఎంతటి వాడైనా సరే, ఇదిగో భార్యతో ఏమండి భర్త ఎంత మోటువాడైనా, ఎంత మూర్ఖుడైనా సరే మార్చుకొనగలిగేటువంటి సత్తా స్త్రీకి ఇచ్చాడు దేవుడు. ఎవరైనను తమ వాక్యమునకు తమ భర్తలు అవిధేయులైతే తమ భార్య ప్రవర్తన వలన దేవుని సన్నిధికి రాబడ్డబట్టిచ్చాడు స్త్రీలకి. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమండి ఈ స్త్రీలో ఉన్నటువంటి ఆ హై స్టాండర్డ్ని మనం అంచనా వేస్తుంటే మనకు ఆశ్చర్యం వేసుకొచ్చేస్తుంది. అంత చక్కటి బోధ ఆవిడ చేసింది. చదువు 32 వచనం చదువు నాన్న. అందుకు దావీదు నాకు చదవాలి త్వరగా, అంటే కంటిన్యూ చేసి చదివేయాలి. చదువు నాన్న. అందుకు దావీదు నాకు చదివే. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నొందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు విడవబడునన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో సమాధానముగా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంత ప్రమాదం జరగకుండా నువ్వు ఆపవు నన్ను వచ్చి. ఏమండి దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఆపగలిగినటువంటి సామర్థ్యం సత్తా ఆ స్త్రీకి ఎలా వచ్చింది? ఆవిడ దేవుని మాటలు విన్నది. ఆమె దేవునికి భయపడినటువంటి స్త్రీ, దేవునికి లోబడినటువంటి స్త్రీ. భర్త మూర్ఖుడైనటువంటి, ఏమండి మోటువాడైనటువంటి వాడికి కూడా కాపురం చేసి దేవునికి విధేయత చూపించి తన భర్తకి లోబడింది దేవుణ్ణి బట్టి. అందుకనే ఇప్పుడు దావీదు ఆమె దగ్గర రాగానే ఇప్పుడు మేము ఎవరనుకుంటున్నాం, మా ఆస్తి ఏమనుకుంటున్నాం, మా ఐశ్వర్యం ఏమనుకుంటున్నాం అని అంటే ఆ మాటల తర్వాత మరొక మాటలు మాట్లాడడానికి నీ పీకి కూడా లేపోను, వాస్తవానికి మనం అర్థం చేసుకుంటే. కానీ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కనుక ఏం చేసింది? రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు ఆమె. మన వాళ్ళు స్త్రీలు ఎలా మాట్లాడతారు అని అంటే తన భర్త ఏదనంటే తన భర్తను వెనకేసుకుంటూ వస్తారు. వెనకేసుకు రావాల్సింది న్యాయాన్ని వెనకేసుకుంటూ రావాలి, మంచిని వెనకేసుకుంటూ రావాలి, నీతిని వెనకేసుకుంటూ రావాలి, యథార్థతను వెనకేసుకుంటూ రావాలి, న్యాయాన్ని వెనకేసుకుంటూ రావాలి. ఇక దానికి వ్యతిరేకంగా నువ్వు దేనిని వెనకేసుకుని వచ్చినా ప్రమాదం పాలవుతావని చెప్పడానికి నేటి సందర్భం మనకు గొప్ప సూచనగా ఉన్నది. ఆమె ఎంత తగ్గింపు స్వభావంతో మాట్లాడింది. దావీదు గారు ఎమ్మటనే తన కోపమంతా దిగజారిపోయింది. అవునవును, కొంతమంది మనతో మాట్లాడుతుంటే కోపము రేపుతూ ఉంటుంటారు కొంతమంది. అప్పుడు సందర్భం మన ప్లాన్లోనికి రావాలి. ఈడే ఆలోచనతో వచ్చాడు, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి, ఈ రెండింటిని ఎలా బ్యారేజ్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండాలి పైన ఉన్నటువంటి వారికి. ఎవరు ఏది చెబితే అది నమ్మేవారిగా ఉండకూడదు. వాస్తవాలు ఏంటో పరిగణలోనికి తీసుకోవాలి. లేకపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయి, ప్రేమలు పాడైపోతాయి, స్వార్థం ఏర్పడుతుంది. కనుక ఇన్ని ప్రమాదాలు జరగకుండా అబిగేలు ఏం చేసింది? ఆపేసిందండి. అందుకనే దావీదు ఆశ్చర్యపోయాడు, నువ్వు సమాధానం గలదానివై పొమ్ము అన్నాడు. ఇక సారాంశంలో చివరి భాగాన్ని చూద్దాం. నాబాలు మరణం మరియు అబిగేలు దావీదు భార్య అవుతుంది. నాబాలు ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. ఇప్పుడు నాబాలు భార్య అబీగయిలు ఇప్పుడు దావీదుకి భార్య కాబోతున్నది. ఇది అబీగయిలు నాబాలు అంతకుముందు వివాహం చేసుకున్నటువంటి ఆమె కూడా రాలేదు దావీదుకి. ఎవరు? మీకాలు. తన పెద్ద కుమారుని మేరాబుని చేద్దాం అనుకున్నాడు. మేరాబుకు బదులుగా అబీగయిల్ని ఇచ్చాడు. అబీగయిలతో కూడా కొన్ని దినాలే కదా ఆయన నివాసం చేస్తా. కాపురం చేశారో కూడా లేదో తెలియదు. ఇమీడియట్లీ ఇంట్లో నుంచి పారిపోవడం వచ్చింది. అసలు తన కుమార్తెను వివాహం చేయడానికే దావీదును చంపడానికి.
తన అల్లుడిని చేసుకుందే ఫిలిస్తీన్లు ఇతను చంపడానికి. ఇన్ని రకాలుగా తన వివాహం జరిగినట్టే జరగలేదు. అయినా సరే తన ప్రాణాన్ని దక్కించుకుంటూ వచ్చేసాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగ ఎదురైంది. ఇప్పుడు అదే భాగాన్ని చూద్దాం. చివరి భాగం 36 వచనం నుంచి 46 వచనం వరకు, చివరి వరకు. నాబాలు మరణం మరియు అబీగైలు దావీదు భార్య అవుట. ఇప్పుడు అబీగైలు ఇంటికి తిరిగి వెళ్ళి సరైన సమయంలో జరిగిన సంగతిని నాబాలుకు చెబుతుంది. అది విని అతని హృదయము కఠినమై 10 రోజుల తర్వాత యెహోవా అతన్ని మొత్తగా అతడు మరణిస్తాడు. తర్వాత దావీదు అబీగైలును తనకు భార్యగా చేసుకుంటాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని అంతటిని, ఈ సారాంశాన్ని లేఖన భాగాల్లో మనం చూద్దాం. ఓకేనా మోషే బాబు? చూద్దాం. ఎన్నో వచనం నుంచి 36 వచనం నుంచి 46 వచనం వరకు చదువు. చదివినాను. 36 వచనం చదువు. చదివే. అబీగైలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజు వింది చేయనట్లు అతడు ఇంటిలో వింది చేసి త్రాగుచు బహుగా సంతోషించుచు మొత్తుగా నుండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దే గాని మరేమీ కూడా మాట్లాడలేదు. భర్త తాగేస్తున్నాడు కదా, సరే ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు. అది స్త్రీకి ఉండవలసినటువంటి సుగుణాలు, లక్షణాలు అబీగైల్లో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఓకేనా? తన భర్తతో ఏమీ మాట్లాడలేదు, ఊరకుండా ఉన్నది. 37 వేలు పెట్టుకుని చూడండి. వేలు పెట్టండి, అక్కడ వేలు పెట్టుకోండి. చదవండి ఆ మాట. 37 వచ్చును. ఉదయమున నాబాలునకు మొత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె హార్ట్ అటాక్ వచ్చేసింది అనమాట అతనికి. నువ్వు ఎవరి మీదకు ఫైట్కి వెళ్ళావు అనుకుంటున్నావు? ఇశ్రాయేల్ రాజు అయినా అతను నీ మందలన్నట్లు కాపలా కాశాడు. తనకేదో ఆహారం పెట్టమంటే నువ్వు పెట్టలేదు, ఎగస్ట్రాలు కొట్టావు. ఇప్పుడు నిన్ను తీసేయడానికి ఆయన రాబోయాడు, నేను వెళ్ళాను, ఆయన ఆగాడు. లేకపోతే ఈ టయానికి మనం అందరం గోతులోనికి పోదు అయ్యా బాబు అని తన భర్తకు చెప్తే అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. సావలేదు, కోమలోకి పోయాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎవరో కొట్టకుండానే కోమలోకి పోయాడు మాట చేత. ఓకేనా? చూద్దాం తర్వాత మాట. అతడు రాతి వలె బిగుసుకుని పోయెను. ఇప్పుడు చదువు 38 వచ్చును. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని. ఇప్పుడు దావీదుకు వార్త వచ్చింది, నాబాలు చనిపోయాడట. నాబాలు చనిపోగానే అతనికి దావీదుకు ఒక విషయం అర్థమైంది. దావీదు అతని భార్య ఉంది కదా, ఆమె ఎలాగుందో ఏంటో ఒక ఆలోచనకు వచ్చాడు ఆయన. ఒక ఆలోచనకు రాగానే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కింద మాట చదువు. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తర్వాత దావీదు అబీగైలును పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. అంటే తన భర్త ఎలాగో చనిపోయాడు కదా, భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ మరొక పురుషుని వివాహము చేసుకోవచ్చు. ఏమండి? అలాగే భర్త పోయినటువంటి స్త్రీ మరొక భర్తను వివాహము చేసుకోవచ్చు. ఆనాటి కాల సాంప్రదాయము. ఈనాటి కాలంలో చాలామంది భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు, భార్యలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు వివాహాలను ఏం చేస్తున్నారు? చేసుకుంటున్నారు తమకు ఉన్నటువంటి నిబంధనను బట్టి. ఓకే, కొంతమంది దైవికంగా నాకు వివాహం వద్దు, ఒక పురుషునికి మనసిచ్చే చోటిచ్చే ఇంత పరిస్థితి నాకు వచ్చిందని చాలామంది స్త్రీలు మిగతగా ఉండిపోయినటువంటి వారు మనకు కనబడుతున్నారు. ఎక్కడ దాకెందుకు, హన్నా అనేటువంటి ఒక స్త్రీ, ఒక ప్రవక్త 84 సంవత్సరాల విధవరాలై ఉంది. పెనిమిడితో 7 సంవత్సరాలు మాత్రమే పెనిమిడితో సంసారం చేసింది. ఇక తన సంసారాన్ని అంతా కూడా మరి ఇశ్రాయేల్ సమూహంతో, దేవుని యొక్క సంఘంతో ఆవిడ కలుసుకున్నట్టుగా సేవ చేస్తున్నట్లుగా మనం చూడగలం. ఓకే, పెండ్లి చేసుకుని ఆమెకు పాపం లేదన్నాడు పౌలు గారు మాట్లాడుతూ. విధవరాలుగా ఉండినా మరీ ధన్యురాలని చెప్పాడు. అలా ఎదుర్కొండాలి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? తర్వాత దావీదు అబీగైలును పెండ్లి చేసుకోనవలనని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబీగైలు నొద్దకు వచ్చి దావీదు మమ్మును
పిలిచి నిన్ను పెండ్లి చేసుకున్నడికే తోడుకునే రండిని పంపగా పంపెననగా ఆమె లేచి సాగిలపడి. చూసారా, ఈవిడికి ఉన్నటువంటి వినయం ఏంటి? సాష్టాంగ నమస్కారం పడడం. ఇది ఎవరి లక్షణం అని అంటే దైవ లక్షణం. ఇది పూర్వం దేవుణ్ణి ప్రేమించామని చెప్పడానికి అందరూ ఏం చేసేవారు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసేటువంటి వారు. మరి ఈవిడికి దేవుడు ఎంత తెలుసుంటే ఈమె సాష్టాంగ నమస్కారం చేసి ఉంటుంది? ఏమండి, దావీదు అంటే రాజు అనుకోవచ్చు. ఇప్పుడు దావీదు పంపినటువంటి పని వారికి కూడా ఈమె ఏం చూపిస్తుంది అంటే దావీదు పక్షాన దేవుని పక్షాన విధేయత కలిగినటువంటి స్త్రీరాలుగా ఈమె కనబడుతుంది. చూద్దాం. ఆమె లేచి సాగిలిపడి నా ఏలిన వాని చిత్తము దావీదు చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలకు నేను సిద్ధముగానున్నానని. ఆవిడికి ఎంత మంచి మనసు ఉందో చూడండి. నా సేవకుడి యొక్క కాళ్ళు కడుగుతాను. ఏమండి, పెండ్లి చేసుకుంటానన్నాడు ఆయన, కానీ నేను కాళ్ళు కడుగుతానని అంటుంది. అదండి ఆ స్త్రీకి ఉన్నటువంటి మంచి భవిష్యత్తు. అది ఆ మంచి భవిష్యత్తే. అమ్మా, నీవు ఈ రాత్రి బోయాజ్ దగ్గరికి వెళ్ళు, తన కాళ్ళ దగ్గరే పడుకో, తన కాళ్ళ దగ్గరే ఉండు, తన కాళ్ళ దగ్గరే ఉండాలి. అంటే స్త్రీలు ఎలా ఉండాలంటే ఎలా ఉంటే వారు అన్నారు. ఏమండి, యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పుడు పాదాలు కలిగినటువంటి ఆమె దావీదుకి ఎలా ఉంది? ఇప్పుడు కిరీటంలా ఉంది. అలా అందమైన కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎవరమ్మా? అబీగైల్ గారు. చూద్దాం. త్వరగా లేచి, చూడండి, నీ దాసురాలకు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబొమ్మ మీద తన వెనక నడుచుచున్న 5 పనికెత్తెలతో కూడా దావీదు పంపిన తన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను ఇప్పుడు అరణ్యాల్లో అయ్యగారికి ఏం జరుగుతుంది? దావీదు గారికి పెండ్లి జరుగుతుంది. అవును, దేవుని చిత్తం. ఆయన ఎక్కడ పెండ్లి చేయాలనుకుంటే అక్కడ అరణ్యములో పెండ్లి చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎక్కడమ్మా? అరణ్యములో పెండ్లి చేయాలనుకుంటున్నాడు. ఏమన్నాడు చూడండి. మరియు ఆమె ఏమన్నాడు? త్వరగా లేచి గార్ధబొమ్మ ఎక్కి తన వెనక నడుచుచు ఉన్న 5 పనికెత్తెలతో కూడా దావీదు పంపిన దూతలు. అంటే స్త్రీలను కూడా పంపించాడు దావీదు. ఏమండి, కొంతమంది పురుషులను పంపించాడు, వీళ్ళందరినీ పంపించాడు. కారణం ఏంటంటే ఇంకా ఆమె వివాహానికి సిద్ధపడుతుందని. అవును కదా? ఏమండి, ఏదైనా తప్పు చేయడానికి పంపిస్తే మనం భయపడాలి. కానీ స్త్రీతో చెప్పడేమని? నేను పెండ్లి చేసుకుంటానని. సాక్షిగా ఎవరో తన పంపినటువంటి వాళ్ళే పెద్దలు, తన వెనక వాళ్ళు వచ్చినటువంటి స్త్రీలే సాక్షులు దీనికి. చూడండి. పనికెత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెని పెండ్లి చేసుకొనెను. మరియు దావీదు యజ్రేలి స్త్రీని అహీనోమిని పెండ్లి చేసుకొని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మేకాలు అను దావీదు భార్యను ఫిలిస్తీయులు షల్తీయేలు గమిల్లి వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండిను. అంటే మేకాలు మరో కాయన్ని ఏం చేసిందట? వివాహము చేసుకున్నదని మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు దావీదు గారికి ఈ అధ్యాయంలో ఏం కనబడుతుంది? ఇప్పుడు వివాహం కనబడుతుంది. చూసారా ఎంత చక్కగా దేవుడు వివాహాన్ని ఎక్కడ చేస్తున్నాడు? ఇప్పుడు ఈయనకి అరణ్యములో. అవును, దేవుని చిత్తం ఎలాగున్నదో మనకి తెలియదు. ఆయన వివాహం ఎక్కడ చేస్తాడో ఎలా చేస్తాడో మనకి జరుగుతున్న వివాహము దేవునికి మహిమ జరుగుతుందని మనము విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలే తప్ప వీరి వివాహాలు అలా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయని మనం చెప్పి దేవుణ్ణి హేళన చేయకూడదని ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. సో రైట్, ఇక ఈ అధ్యాయం యొక్క వివరణ చూద్దాం. త్వరగా వేగంగా మనం వెళ్ళిపోదాం. ఈ అధ్యాయం యొక్క వివరణ ఓకేనా మోషే బాబు? నాబాలు శరీర సంబంధమైనటువంటి మూర్ఖత్వానికి ప్రతిరూపం. నాబాలు ఎవరినైనా మూర్ఖత్వానికి ప్రతిరూపం. ఓకేనా? నాబాలు పేరుకి అర్థం ఏంటంటే మూర్ఖుడు. ఓకేనా? అతడు సంపద కలిగి ఉన్నప్పటికీ కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. సంపద అయితే ఉంది, అతనికి ఏమి లేదు మోషే బాబు. కృతజ్ఞత లేదని మనం ఎలా చెప్పగలం? ఎదుటివాడు దావీదు ఆహారం అడిగితే ఆహారం పెట్టలేకపోయాడు అంటే ఇతనికి ఏమి లేదు, దయ లేదు.
అతనికి ఏమి లేదు, వినయం లేదు, అందుకనే మూర్ఖుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు అబీగైల్ని చూద్దాం. అబీగైల్ ఎవరో దేవుని జ్ఞానానికి ప్రతిరూపం. అతడు మూర్ఖత్వానికి ప్రతిరూపం అయితే ఈమె జ్ఞానానికి జ్ఞానవంతురాలు. ఎంతటి ప్రమాదాన్నైనా నివారించగలదని అబీగైల్ ద్వారాగా మనం చూసాం. ఓకేనా? ఆమె తన కుటుంబాన్ని మాత్రమే కాదు, దావీదు కూడా పాపంలో పడిపోకుండా దావీదును కూడా కాపాడింది. ఆమె జ్ఞానవంతురాలు ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఇక చూద్దాం మూడవదిగా, దావీదు కోపముతో దేవుని మాట వినినవాడు. ఏంటట? దావీదు కోపంలోనూ కూడా ఎవరి మాట విన్నాడు మోషే బాబు? సౌలు విషయంలో సహనంగా ఉన్న దావీదు నాబాలు విషయంలో కోపానికి లోనయ్యాడు. కానీ దేవుడు అబీగైల్ని పంపి అతని కోపాన్ని చల్లార్చినట్లుగా ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని చూద్దాం. ఏంటి మోషే బాబు? కోపం మనల్ని తప్పు నిర్ణయాలకు నడిపిస్తుంది. దావీదు దేవుని మనిషి అయినా ఒక సందర్భంలో కోపానికి లోనయ్యాడు. అందువలన విశ్వాసులైనటువంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి కోపం విషయంలో. అందుకని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 2, జ్ఞానము మరియు వినయము అనేక సమస్యలు ఏం చేస్తుందంటే మోసే బాబు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంది. జ్ఞానము మరియు వినయము అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. అబీగైల్ వినయము జ్ఞానమే కదా సమయస్ఫూర్తితో ఒక రక్తపాపాన్ని జరగకుండా అడ్డుకట్టింది. లేకపోతే దావీదు మొత్తం వాళ్ళందరినీ ఏం చేసేది మోషే బాబు? ప్రతీకారం ఎవరిదేనంటే దేవునిదే. 3వది ఏంటి మోషే బాబు? దావీదు తన చేతులతో తీర్పు తీర్చాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నాబాలుకి తీర్పు తీర్చాడు. ఎవరికి తీర్పు తీర్చాడు? దేవుడు తన సేవకులను పాపంలో పడనీయుడు. దేవుడు ఏం చేయడు మోషే బాబు? దావీదు తప్పు చేయాలనుకున్నప్పుడు దేవుడు అబీగైల్ను పంపి దావీదుని ఆపేశాడు. ఓకేనా? 5, గర్వం నాశనానికి దారితీస్తుంది. ఏం చేస్తుంది మోషే బాబు? నాబాలు తన ధనాన్ని నమ్ముకున్నాడు, కానీ అతని గర్వం అతని పతనానికి కారణం అయ్యింది. ఇక 5 ఈ అధ్యాయం యొక్క ముఖ్య సందేశం ఏంటంటే, మనిషి కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని చూసినా దేవుడు జ్ఞానంతో అతను నడిపించి తన సమయస్ఫూర్తితో న్యాయానికి నడిపిస్తాడు. ఓకేనా? ఈ అధ్యాయం మనకి కోపం కన్నా జ్ఞానం గొప్పదని సెలవిస్తుంది. ఏం సెలవిస్తుంది మోషే బాబు? ప్రతీకారం కన్నా దేవుని న్యాయం శ్రేష్టమైనదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. గర్వం కన్నా వినయం విలువైనది అని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. కనుక ఎంతవరకు విన్న ఈ వర్తమానాన్ని దేవుడు మన వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలింపజేయను గాక. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు కృతజ్ఞతలు. ఎంతవరకు మీ తోడును, మీ భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని ఈ పరిచర్య ద్వారాగా వినబోతున్నటువంటి శ్రోతలకి నాకును మీరు అనుగ్రహించిన మీ పరలోకపు ప్రేమకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, వ్యవసాయకుల కుటుంబాలను అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభావం మీకు భయపడి లోబడి బ్రతికి తండ్రి, మీ దగ్గర నుంచి నాయన శాంతిని, సమాధానాన్ని పొందుకుని ఈ లోకంలో గొప్పగా బ్రతకడానికి మీ సహాయాలు తెచ్చండి తండ్రి. ఈరోజు నాయన మీరు అందించిన ఈ చక్కటి వర్తమానాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తూ మరొక పర్యాయం ఈ అధ్యాయాన్ని నెమరవేసుకుని తండ్రి, వీటి నుంచి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంగతులని, వర్తమానాలని, సందేశాలను మేము వినుచుకునేలాగా, నేర్చుకునేలాగా మీ సహాయంతో, సహకారంతో మమ్మల్ని నింపమని, నడిపించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవుడు మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు నాయన.